లేటెస్ట్ వెదర్ అప్డేట్స్పై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏంటి నిన్న హైదరాబాద్ దాదాపు మునిగిపోయిన పరిస్థితి, నిన్న ఎంత పడింది అసలు హైదరాబాద్లో వర్షపాతం? మనకి హైదరాబాద్లో నిన్న అత్యధికంగా 14 సెంటీమీటర్లు 1-2 ప్రదేశాల్లో నమోదైంది. మిగిలిన చాలా ప్రాంతాల్లో 8 నుంచి 12 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో నిన్న 3 జిల్లాల్లోనూ కూడా వర్షం రికార్డ్ అయింది. అలాగే మనకు నైబరింగ్ యాదాద్రి భువనగిరిలో ఒక 15 సెంటీమీటర్ల వరకు అక్కడ రికార్డ్ అయింది. ఇంకా ఉమ్మడి మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఇట్లా సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలో నిన్న విస్తృతంగా భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నిన్న రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ మినహాయిస్తే మిగతా ఇప్పుడు రానున్న రోజుల్లో జిల్లాల పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు జిల్లాలకు సంబంధించి? మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు కూడా మళ్ళీ సౌత్ తెలంగాణలోనే మనకి జోగులాంబ గద్వాలు, వనపర్తి, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి, మన ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట ఈ జిల్లాల్లో కూడా ఈరోజు 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయాల్లో అని చెప్పి ఈరోజు కూడా వాటికి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇలా మేఘావృతం అయి ఉండి చెదురుమదురుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ కూడా ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంటుంది. 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలుల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని కూడా అలర్ట్ మనం ఇవ్వడం జరుగుతుందండి. అంటే మొదటి నుంచి చూస్తున్నాం దాదాపు 1 or 2 months అసలు వర్షం పడలేదు. పడితే ఒక 1 week కంటిన్యూ వర్షం పడుతుంది, లేకపోతే ఒక 1 week 10 days బ్రేక్ ఇస్తుంది. ఎందుకు అట్లా అసలు? మనకి ఈ మాన్సూన్ పీరియడ్ 4 నెలలు అంటే 122 రోజులు. 122 రోజుల్లో కూడా ప్రతిరోజు మనకి వర్షం పడదండి. మనకి ప్రతి నెలలోనూ ఒక 2-3 సార్లు అనుకూల పరిణామాలు అంటే ట్రిగ్గర్ మెకానిజం లాగా మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే తూర్పు కోస్తాంధ్ర తీరం సమీపంలో ఏదైనా ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ లేదంటే అల్పపీడనం కానీ ఇవి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వెనకాల వచ్చే మాన్సూన్ విండ్స్లో మనకి మాయిశ్చర్ అంతా ఎక్యుములేట్ అయ్యి ల్యాండ్ మాస్ మీద ఎక్యుములేట్ అయ్యి మనకి ఇంచుమించు 5-6 రోజులు ముసురు పట్టినట్టుగా వానలు పట్టడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి నెలలోనూ ఇంచుమించుగా 2-3 సార్లు జరిగే పరిణామం. అయితే ఈసారి మనకి ఈ 2 నెలల మాన్సూన్ పీరియడ్లో ఒక్కసారి మటుకే అటువంటి పరిణామం లభించింది. అది కూడా మొన్న జూలై లాస్ట్ వీక్లో మనకి ఇటువంటి 2 అనుకూల పరిణామాలు లభించడం వల్ల మనకి 5-6 రోజులు విస్తృతంగా వర్షాలు పడినాయి. ఈసారి ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు అలాగే అల్పపీడనాలు కూడా మనకి చాలా సుదూరంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాటి మనకి ఉత్తర బంగాళాఖాతంలో గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో ఏర్పడటం వల్ల మనకి ఎఫెక్ట్ దాని వల్ల చాలా తక్కువ ఉండి ఓన్లీ క్లౌడీనెస్ చెదురుమదురుగా 2-3 సెంటీమీటర్ల వర్షాలు పడటం జరుగుతుంది. అయితే ఈ వారంలో మనకి 13వ తారీఖు అరౌండ్ 13వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది కనుక ఏర్పడినట్టయితే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందండి. అంటే హైదరాబాద్కి సంబంధించి పర్టికులర్గా పొద్దునంతా ఎండ కొడుతూ సాయంత్రం కరెక్ట్ ఆఫీస్ నుంచి అందరు ఇంటికి వెళ్ళే టైంకి ఏదో రోజు ఒక టైం పెట్టుకొని పడుతున్నట్టు వర్షం పడుతుంది. దానివల్ల ట్రాఫిక్ కానీ రోడ్ల మీద కూడా చూస్తుంటే మొత్తం నదులు, సముద్రాలను తలపిస్తున్న పరిస్థితి. మనకి ఇది మాన్సూన్ పీరియడ్ అయినప్పటికీ ఇప్పుడు మనకి పడే వర్షాలు ఎలా ఉన్నాయంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే మనకి ఏప్రిల్, మే నెలల్లో ఈ రకమైన పరిస్థితి చూస్తాం. అప్పుడు ఏంటంటే పగలంతా వేడిమి వల్ల మనకి కింద నుంచి వేడిగాలు అనేది మధ్యాహ్నం సమయం నుంచి సాయంత్రం సమయం వరకు కింద నుంచి వేడిగాలు అనేది పైకి పోవడం స్టార్ట్ అవుతాయి. అప్పర్ అట్మాస్ఫియర్లో కనుక మాయిశ్చర్ లభించినట్టయితే వెంటనే అక్కడికక్కడ ఒక క్యూములోనింబస్ మేఘం ఒక అరగంట, గంట వ్యవధిలో ఏర్పడిపోయి 1 గంట 2 గంటల సేపు ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోటి భారీ వర్షం పట్టడం అంటూ జరుగుతుంది. మళ్ళీ ఆ వర్షం అయిపోయినంత వెంటనే మళ్ళీ మనకి మొన్నాడు దాని ఎఫెక్ట్ ఏమీ లేనట్టుగా మళ్ళీ ఎండ కాస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి కూడా దగ్గరలో ఏమీ సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేనందువల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. మనకి 32 నుంచి 37 డిగ్రీల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్స్ పెరుగుతుండటం వల్ల మనకి వేడిగాలు పోవటం అనే పరిణామం ఇప్పుడు కూడా జూలై, ఆగస్టు నెలలో కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే వేడిగాలు పైకి పోయినప్పుడు మనకి నిన్న ఏంటంటే ఒక ద్రోణి అనేది ఒకటి ట్రఫ్, అప్పర్ ఎయిర్లో ట్రఫ్ అనమాట, అది లో ప్రెషర్ ఏరియా. అది మనకి కర్ణాటక నుంచి మన కిందుగా రాయలసీమ వరకు నడిచింది. దానివల్ల ఏంటంటే అప్పర్ ఎయిర్లో కొంచెం మాయిశ్చర్ లభ్యత సఫిషియెంట్గా లభ్యమైంది. ఈ టెంపరేచర్ దానికి తోడయ్యి నిన్న క్యుములోనింబస్ మేఘాలు విస్తృతంగా సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలో అప్పటికప్పుడు ఏర్పడి భారీ వర్షము, అత్యంత భారీ వర్షం కూడా మనకి నమోదైందండి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం అంటే ఇదే టైంలో ఆగస్టు ఎట్లా ఉంది? వర్షపాతం సంబంధించి ఏమైనా లోటు ఉందా, లేకపోతే ఈ వర్షాల వల్ల ఏమైనా కవర్ అయ్యే ఛాన్స్ ఉందా?
మనము యాక్చువల్గా మన జూలై లాస్ట్ వీక్లో మనకి మంచి వర్షాలు పడాయి. అంతకుముందు మనం 28% లోట్లో ఉన్నాం. అయితే జూలై లాస్ట్ వీక్లో పడిన వర్షాలతోటి ఆగస్టు ఫస్ట్ నాటికి +1%కి చేరుకున్నాం. అయితే ఆగస్టు ఫస్ట్ నుంచి మళ్ళీ నిన్నటి వరకు రెయిన్స్ లోపించడం వల్ల నిన్నటికి -13% లోట్లో ఉన్నాం. నిన్న పడిన వర్షాలతోటి ఒక 5% లోటు తగ్గి ప్రస్తుతం -9%లో ఉన్నామండి. ఓకే. ఓవరాల్గా హైదరాబాద్ సంబంధించి పర్టికులర్గా ఈరోజు మళ్ళీ వర్షం పడే ఛాన్స్ ఉందా? ఒకవేళ పడితే ఎన్ని సెంటీమీటర్స్ పడే అవకాశం ఉంది? ఈ రోజు కూడా చెదురుమదురుగా వర్షం పడే అవకాశం ఉందండి. ఈరోజు ఒక జిల్లాలో మటుకు మనం ఇంచుమించుగా భారీ వర్షం 7 సెంటీమీటర్ల వరకు పడొచ్చని రంగారెడ్డి జిల్లాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మిగిలిన 2 జిల్లాల్లోనూ కూడా క్లౌడీగా ఉండి చెదురుమదురుగా 2-3 సెంటీమీటర్లు వర్షపాతం పడే అవకాశం ఉంది. అయితే నిన్నటంతటి భారీగా వర్షపాతం ఏర్పడడానికి ఈరోజు టెంపరేచర్లు తగ్గిపోయాయి కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినా నిన్నటి స్థాయిలో ఏర్పడే అవకాశం అయితే ఉండదండి.